హలో అందరికీ, వెల్కమ్ టు రమా కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజైతే మనము ముల్లంగి పచ్చడి ఎలా చేయాలో చూసేద్దామండి. ముందుగా అయితే ముల్లంగి పచ్చడికి కావాల్సిన పదార్థాలు: కొన్ని పల్లీలు, కొంచెం ధనియాలు, కొంచెం జీలకర్ర, ఉద్దిపల్లు, శనగపప్పు, అలాగే ముల్లంగి, ఎండుమిర్చి, వెల్లుల్లి, ఎర్రగడ్డలు, కొత్తిమీర అండి, కొంచెం చింతపండు, అంతే. ఇవైతే మనకు కావాలి. అలాగే మనం ముల్లంగి ముక్కల్ని ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి ముందుగానే. అలాగే మనం కొన్ని ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టుకోవాలండి. తర్వాత మనమైతే ఒక ప్యాన్ తీసుకొని లైట్గా కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఆ తర్వాత అయితే మనము పల్లీలు, శనగపప్పు, ఉద్దిపల్లు, జీలకర్ర అవన్నీ కలిపేసి మొత్తం అన్నీ మనం ఇలా వేయించుకోవాలి. బాగా వేయించుకోవాలండి. కొంచెం బ్రౌన్ కలర్ సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత వెల్లుల్లి, ఎండుమిర్చి అయితే వేసుకోవాలండి. ఇవన్నీ బాగా కలుపుకోవాలి. అంతా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. కొంచెం చల్లారిన తర్వాత మనం మిక్సీలోకి అయితే వేసుకోవాలి. ఇలా పొడి అయితే చేసుకోవాలండి. మొత్తం అంతా కొంచెం బరకగా అయితే చేసుకోవాలి, మరి స్మూత్గా చేసుకోకూడదు అనమాట. చూసారు కదా, ఈ విధంగా అయితే మనం మిక్సీ పట్టేసుకోవాలి. తర్వాత అయితే కొంచెం ఉప్పు వేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. అదే ప్యాన్లోకి ఇంకొంచెం ముల్లంగి ముక్కలు వేసేసుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, వాటిని అయితే మనం వేసేసుకోవాలి. వేసుకొని బాగా అయితే వేయించుకోవాలండి. మరీ ఓవర్గా కుక్ చేసుకోవాలి. దాంట్లో వాటర్ అంతా వెళ్ళిపోయి బాగా మెత్తగా అయిపోతే చాలు. అలాగే ముల్లంగి ముక్కలతో పాటు మనం కొంచెం ఆనియన్ కట్ చేసుకున్నాం కదా, అవి కూడా వేసుకొని కలుపుకోవాలి. అలాగే కొంచెం అయితే చింతపండు కూడా వేసుకోవాలి. మూడు కలిపి బాగా వేయించుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా అయితే వేగిపోవాలి. అలాగే ఒక ముక్కని అయితే మనం చెక్ చేసుకోవాలి. కొంచెం కట్ చేసి అది కట్ అయిపోతే ఉడికిపోయినట్టే. సో ఉడికిన తర్వాత మనం పక్కన తీసుకొని పెట్టేసుకోవాలండి. అవి చల్లారిన తర్వాత మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మిక్సీలో రెడీ చేసి పెట్టుకున్నాం కదండి వెల్లుల్లి పొడి అంతా, దాంతోపాటు ముల్లంగి ముక్కలు వేసుకొని మిక్సీ పట్టేసుకోవడం అంతే. లాస్ట్లో అయితే కొంచెం కొత్తిమీర వేసుకొని మిక్సీ పెట్టేసుకోవాలి, అంతే అండి. చాలా అయితే బాగుంటుంది. దీంతోపాటు కొంచెం నెయ్యి అయితే వేసుకొని మనం సర్వ్ చేసేసుకుంటే బాగుంటుందండి. అంతే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్, కమెంట్ అండ్ లైక్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్